వందనాలండి. ప్రతి ఒక్కరు కూడా వందనాలు. అర్థమైందా? చక్కగా అర్థమైన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే లేఖనం చూద్దాం, చూడండి. ఇందాక చదివింది ఒకసారి చదవండి. జాగ్రత్తగా గమనించండి. అరణ్య ప్రదేశంలో కనుగుని ఆవరించి. చాలండి. అక్కడ 3 పదాలు ఉంటాయి. 1 కనుగుని, 2 ఆవరించి, 3 అసలు ఇది ఒకసారి గమనించండి ఎలాగుంటుందో. దేవుడు తన ప్రజలను కనుగొనడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక 10-20 మేకలు ఉందనుకో, ఒకటి పోయిందనుకో, అంటే ఒకటి వెనకాల అయ్యిందనుకో, పోవటం కాదు. ఒక 20 మేకల్లో కొన్ని మేకలు ఎదర నడుచుకుంటూ వెళ్తే 1-2 తక్కువ అవుతే కాపరి ఏం చేస్తాడు? దాన్ని ఏమంటాం బైబిల్ భాషలో? కనుగొనటం. అర్థమైందా? అంటే తప్పిపోయిన గొర్రెలను కనుగొని మరలా మందలో చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు అంటే మన పితరులు ఎటువంటి వాళ్ళు తెలుసా? అరణ్యములో నడుస్తున్నారు, కానీ వారి చూపంతా కూడా ఐగుప్తు వైపు ఉంది. అర్థమైందా? ఐగుప్తు వైపే వారి చూపు ఉంది, వెనక చూపు ఉంది. అయితే దేవుడు ఏమాత్రము కూడా వారి ఎడల కోపంగా లేడు. ఏం చేస్తున్నాడు తెలుసా? వీరితో నడుస్తూ మరల వెనక్కు వచ్చి ఈ వెళ్దామా మాందామా, అర్థమవుతుందా? భక్తి చేద్దామా మాందామా, మందిరానికి వెళ్దామా మాందామా, ప్రార్థన చేద్దామా లేదామని తప్పిపోతున్న వారిని పరిశుద్ధాత్మ దేవుడు కనుగొని, దేవునికి స్తోత్రం, కనుగొని ఇక్కడ ఎందుకు ఆగిపోయావు పద అన్నాడు అని ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు రెండోదిగా చేసేది తెలుసా? వెంటనే ఆవరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవరిస్తాడు అంటే ఇంకా ఆయన దగ్గర నుంచి మనల్ని ఎవ్వరు కూడా అపహరించలేరు. ఆవరించడం అంటే మన పాట పాడతాం కదా, ముందు నా వెనకు నా కప్పి, అవునా? ఆవరించేస్తాడు ఆయన. అంటే ఆయన మనల్ని ఇలాగ ఆవరించేస్తాడు. ఇలాగ ఆవరించిన తర్వాత మనల్ని ఎవడైనా ఏదైనా దొంగిలించగలుగుతుందా? చెప్పండి. ఇప్పుడు నా చేతిలో ఏదైనా పెట్టుకుని రండి ఎవరైనా విడిపించుకోండి అంటే నాకంటే కొద్ది బలవంతుడు నా చేతి వేళ్ళన్నీ విడిపించుకుని తనకు కావలసింది పట్టిపోతాడు. అంతేనా? ఇప్పుడు దేవుడి చేతిలో ఉన్నది ఈ భూమి మీద ఏ మనుష్యుడైనా సరే విడిపించుకోగలడా? పోనీ ఆయన చేతిలో ఉన్నది ఎవడైనా సరే దొంగిలించుకోగలడా? ఇప్పుడు మనం ఎలాగొన్నాం తెలుసా? ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. ఆవరించి మనల్ని నడిపిస్తున్నప్పుడు మనల్ని ఎవడు కూడా అపహరించలేడు. కానీ ఒక్కటి వచ్చింది, ఏంటి తెలుసు చిక్కు? అపవాది మనల్ని ఏమాత్రం కూడా లాగలేడు, కానీ మనకి శరీర ఆశలు చూపిస్తాడు. దగ్గరికి రాడు, కానీ మన శరీరంలో ఆశలు పుట్టిస్తాడు, మన తలంపులలో ఆశలు పుట్టిస్తాడు. అందుకే ఆయన మన ఆవరిస్తాడు. కోడి తన పిల్లలను ఎలా కప్పుకుంటుంది? రెక్కల చాటును కప్పుకున్నట్లుగా ఆయన మనల్ని కప్పాడు. ఇప్పుడు ఆ రెక్కల చాటు కింద ఉంటావా బయటకు వస్తావా అన్నది మనకే వదిలేస్తాడు. కానీ వారు ఏం చేస్తారో తెలుసా? మాటికి బయటకు చూస్తూ ఉండేవారు. ఆయన ఆవరించాడు మనల్ని, వాక్యం చేత కప్పాడు, పరిశుద్ధాత్మ చేత మనల్ని ఆవరిస్తే మనమే ఆవరింపులోంచి బయటకు వచ్చి, గుడారం నుంచి బయటకు వచ్చి, దేవుడి సన్నిధానంలో బయటకు వచ్చి, హద్దు మీరు బయటకు వచ్చి మనం లోకంలో పడిపోతున్నాం. మీకు ఆ విషయం తెలుసా? షెకెమని ప్రాంతం వెళ్ళినప్పుడు యాకోబు గారు గుడారం వేసాడా లేదా? ఆదికాండం 34 అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. షెకెము పట్టణం ఎదురుకుండా గుడారం వేశాడు. గుడారము దాటి వెళ్ళకూడదు, కానీ వెళ్ళింది ఎవరు? తన తండ్రి గుడారం వేశాడు. అంటే తన పిల్లలకు ఒక సంరక్షణ ఇచ్చాడు. దేనా ఒక్కతే కూతురనే, అమ్మా నువ్వు జాగ్రత్త, ఈ గుడారంలోనే ఉండు, ఏంటంట గుడారంలోనే ఉండు అని చెప్పాడు. ఏ బలిపీఠం కట్టుకుంటే ప్రార్థన చేసుకున్నాడు యాకోబు. ఈమె గుడారము దాటి తన తండ్రి యొక్క పరిధి దాటి వెళ్ళిపోయింది, చెరిపేసుకుంది, జీవితాన్ని పాడు చేసుకుని వచ్చేసింది. ఈ రోజున దేవుడు ఆవరిస్తే, పరిశుద్ధాత్ముడు మనం కమ్ముకుంటే మనం ఏం చేస్తాం తెలుసా? వెనక్కి తిరిగి చూస్తున్నాం. అలా చూసేటప్పుడు దేవుడు ఇంకో మాట పరామర్శించటం. దేవుడికి స్తోత్రం.
ఏమని పరామర్శిస్తాడు తెలుసా? పరామర్శించడం అంటే ఇప్పుడు ఎవరైనా రోగి ఉన్నారనుకో, ఎలా జరిగింది, అయ్యో ఇలా జరుగుతుంది అనుకోలేదు, పర్వాలేదులే దేవుడు చాలా కృప చూపాడు, ఎప్పుడు తగ్గిపోద్ది అని ఈ కొన్ని మాటలు సందర్భం బట్టి మాట్లాడతాం కదా. ఇప్పుడు ఆయన మనల్ని కనుగొన్నాడు, ఆవరించాడు, ఇప్పుడు మనల్ని పరామర్శిస్తున్నాడు. ఎలాగో తెలుసా? నీకేం తక్కువ చేశాను, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఎక్కడున్నాను, రోజంతటా నీకు కలుగుతున్న ప్రమాదాలు తప్పించాను, ఎందరికో అనారోగ్యంతో చచ్చిపోతూ ఉంటే నేను బ్రతికించుకుంటూ వచ్చానే, కరోనా టైంలో బ్రతకలేదా మనం? దేవుడు అన్నీ చెబుతున్నాడు, మనం పరామర్శిస్తున్నాడు మనల్ని. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఏ స్థితికి వచ్చావు అని ఇవన్నీ మనకి చెబుతున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వేనా నొల్లని ప్రజలలాగా ఏంటి, మనం తిరుగులాట ప్రారంభించాం. అంటే పైకి వింటాం, మీకు విషయం తెలుసా, పైకి వింటాం, కానీ పైకి వినే మాటలు ఆచరణలో పెట్టగలిగే రోజు ఒక రోజు వస్తుంది. నేను శత్రువును ప్రేమిస్తానండి అని అంటావు, ఆడు కనపడనంతసేపు చెబుతావు, వాడు ఎప్పుడైతే నీకు ఎదురుపడ్డాడో నీ మొహం దించేసుకుంటావు. పైకి ప్రేమిస్తున్నట్టుగా ఉంటావు, లోపల ఏముంటుందో తెలుసా? ఈ మాటలు చెబుతూ నేనైనా సరే నాకు హాని చేసిన వారిని కనుక ప్రేమించకపోతే నిత్యరాజ్యంలో నాకు స్థానం ఉండదు, నా పేరు కొట్టివేయబడుతుంది జీవగ్రంథంలో. నేను ఇంత బ్రతికి నా అలవాటులు నాకు కలిగిన వాటన్నిటిని విడిచిపెట్టి చెయ్యగలిగిన శక్తిని కూడా చెయ్యకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నేనైనా మీరైనా వయసు ఉంది, మనందరికీ అందముంది, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, పాపం విస్తారముగా ఉంది చేయటానికి. కానీ మనం ఎందుకు చేయటం చెప్పండి? ఎవరికి భయపడి? దేవునికి. ఎందుకు? పరలోక రాజ్యంలో మనము ఉండాలని. ఇక్కడ ఉండటం ఎంత నిజమో ఒక రోజున ఇక్కడి నుంచి మనం కొట్టివేయబడతాం కూడా నిజమే అందుకు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వింటాం, వినిన ప్రకారంగా ప్రవర్తిస్తాము. కానీ ఆ విన్న దానిని తీసుకొచ్చి దేవుడు మన ఎదుట పెట్టి ఒక్కసారి కనుక మనకు పరీక్షిస్తే, ఇప్పుడు ప్రార్థన చేస్తామండి, రోజు బాగున్నంతసేపు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేస్తాం. యోబు గారు చేశాడు లేదా? ఉదయకాలమున సంధ్యాకాలమందు లేచి తన పిల్లల కొరకు దహన బలులు అర్పించేవాడు. కానీ తన పరిస్థితి మారిన తర్వాత ప్రార్థన మానలేదు? చెప్పండి నాకు. మానేశాడా? మానలేదు. ప్లేస్ మారింది. ఎలాగా? మంచంగాడ చేసేవాడు బిడ్డల కొరకు, ఇప్పుడు బూడిదలో పడి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు బిడ్డలు ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, బిడ్డలు లేనప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. తెలుసా? తన ఆరోగ్యం సహకరించడం లేదు. మనం ఏమంటాం తెలుసా? మనము కాస్త ఏదైనా ఇబ్బంది కలిగితే రోజు చేస్తున్నాం కదా, ఈరోజు చెయ్యకపోతే ఏంటని. యోబు రోజు చేస్తున్నాడు. యోబు రోజు చేస్తున్నాడు. కానీ పరిస్థితి మారిన తర్వాత ఇంకా ఎక్కువ చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. మనం అలా ఉండకూడదు. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు మనం పరామర్శించి కనుగొని ఆయన మనం ఆవరిస్తే మనం ఏం చేస్తాం? దేవుడితో మాట్లాడడానికి, దేవుడి వాక్యాన్ని చదవటానికి, దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుడి ప్రేమను చూపడానికి కారణాలు చెబుతాం మనం. అర్థమైందా? దేవుడి మందిరానికి రాకపోవడానికి పనులు చెప్తాం. నేను విషయం చెప్పనా? పనులు మనకు ఉండేవి ఒకటి, మనం కలిగించుకునేవి కొన్ని. గమనించండి, ఇవన్నిటికి లెక్క ఉంటుంది అక్కడ. మనకు తారసపడే పనులు కొన్ని ఉంటాయి, బాధ్యతతో కూడిని. కానీ మనకు కావాలని కలగజేసుకున్న పనులు కొన్ని ఉంటాయి. అప్పుడు దేవుని ఎదుట తేలిపోతే తేలవా? చెప్పాలి. తేలిపోతే తేలవా? నేను అంటాను, దేవుడిని ఆరాధించే విషయంలో నిన్ను కనుగొన్నాడైనా. ఒకప్పుడు నువ్వు నేను పాపములో ఉన్నాం, శాపములో ఉన్నాం, అపరాధములో ఉన్నాం. ఏంటి? దిక్కు లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన మనకు కనుగొని, ఆయన మనల్ని ఆవరించి, మనకి ఏ సమయంలో ఏది కావాలని వాక్యం చేత మనం పరామర్శిస్తూ ఉంటుంటే మనం షాకులు చెప్తాం. ఇది ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్రములు చివరి పుస్తకం, అవునా కదా? చివరి పుస్తకం. మొదటిది ఆదికాండం, మూడోది లేవియకాండం, నాలుగోది సంఖ్యాకాండం. ఈ ద్వితీయోపదేశ కాండంలో చివరి మాటలు చెబుతున్నాడు మోషే. ఈ అధ్యాయంలోనే మోషే చచ్చిపోతాడు. చివరి వచనాల్లో, ఈ అధ్యాయంలోనే చివరి వచనంలో మోషే చనిపోతాడు. చనిపోయేటప్పుడు చెబుతున్న మాటలు అయ్యి. వారు ఎలాగున్నారంట? 32 అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. 12:10 32 మొదటి వచనం.
ఆకాశమండములారా చెవి యొగ్గుము, నేను మాట్లాడదును, నా నోటి మాట విను. చాలు నెంకి చూడండి, ఇదే పదం, ఇదే మాట మనకు ఒక చోట కనబడుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయములో, ఆకాశమా ఆలకించు, ఓ భూమి చెవి యొగ్గుము, నా పిల్లలు నేను పెంచి పెద్దవారిని చేస్తే వారు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేస్తున్నారని దేవుడు తన ప్రజల గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ అని చెప్పనా? ఆకాశం దేవుని మాట వింటుంది కాబట్టి, భూమి ఆయన మాట వింటుంది కాబట్టి, సూర్య చంద్ర నక్షత్రములు ఆయన మాట వింటున్నాయి కాబట్టి, నేటికి కూడా ఆయన మాట చొప్పున అవి స్థిరముగా క్రమముగా పనిచేస్తున్నాయి. కానీ లోబడిన వాడు, పని చేయని వాడు ఎవడంటే నువ్వు నేనే. ఇలా రారంటే ఇప్పుడే వస్తా, వ్యతిరేకత. కూర్చోరంటే కారణం చెబుతాం, ప్రార్థన చేయాలంటే అంటే మనిషికి సాకులు, ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? కానీ ప్రభువా, నువ్వు నియమించి నీ నోటి మాట చేత కలిగిన నాటి నుంచి నేటి వరకు కూడా నేను స్థిరముగా నిలబడ్డాను, ఒక్కసారి నా దిశను మార్చుకోను అని భూమి అందనుకో, ఏమైపోద్ది? జస్ట్ ఒక లెక్క ప్రకారం కదిలితేనే భూకంపం. కానీ ఒక్కసారి షేక్ అవుతే చెప్పాలి, అది వింటుంది. సూర్యచంద్ర నక్షత్రములు తిరుగుతున్నాయి, అవి ఒక కక్షలో తిరుగుతున్నాయి. నేను కక్ష మారనా? నేను ఆ దారిలోకి వెళ్ళనా? ప్రతిసారి ఇదే మార్గంలో కూడా వెళ్ళకపోతున్నానే. మనం అంటాం కదా, అంతపాలు ఇదే భోజనమా, అంతపాలు ఇదే బట్టల, రోజు ఇదే వాక్యమా, రోజు ఇలాగే ఆరాధన, రోజు ఒకటే మందిరమేనా అని మనం చెప్తాం షాకులు. కానీ సృష్టి దేవునికి లోబడి దేవుడి మాట వింటుంది. అందుకే దేవుడి ప్రజలు వింటలేదని చెప్పేసి, ఓ ఆకాశమా నువ్వైనా విను, ఓ భూమి నువ్వైనా విను. ఏంటనంటే నా పిల్లలు అవి వింటున్నాయి. చెప్పు ప్రభువా అంటే అప్పుడు అంటున్నాడు దేవుడు, నా పిల్లలు. ఏమంట? నా పిల్లలు. మనం ఎంత ధన్యులమండి. ఒక్కొక్కసారి మనం ఏదైనా పిల్లలు ఒక నేరంలో ఇరుక్కుని, ఒకవేళ కోర్టులో తల్లిదండ్రులు లాగితే వారు వాళ్ళు పరపత కలిగిన వాళ్ళు అయితే, ఏమండి మీ కుమారుడు అంటే అంటే ఏమంటారు? వాడు అసలు మా కుమారుడు కాదు, వాడు ఎప్పుడో చచ్చిపోడు అంటారమనరా? అంటారు. కానీ మనము ఎంత వ్యతిరేకత కలిగినా, ఎంత తిరుగుబాటు కలిగినా, దేవుడు మనకు అడగకుండా అన్నీ ఇచ్చినా మనల్ని ఏమంటున్నాడు తెలుసా? ఎంత తిరుగుబాటు చేసినా నా పిల్లలు. ఎవరంట? నా పిల్లలు. నా పిల్లలు నేను పెంచి పెద్దవారిని చేసి తిని. ఏంటంట? పెంచి పెద్దవారిని చేసి తిని. కానీ వారు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేస్తున్నారని దేవుడు మన భాషలో ఏడుస్తున్నాడని చెప్పాలి. అర్థమవుతున్న నా మాటలు? అంటే మనం లోబడలేకపోతున్నాం, దేవుడు వాక్యానికి లోబడలేకపోతున్నాం, దేవుడు మాటకి లోబడలేకపోతున్నాం. ఆయన మనం కనుగొని ఆవరించి పరామర్శించి చెబుతున్న మాటలు మనం ఏమాత్రం చెవుని పెట్టడం లేదు. నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించరంటే మనం అంటాం, వాడిని చచ్చిన సరి క్షమించరంటాం. ఇదేంటి? లోబడతామా? లోబడతాం కాదే. చూడండి 6వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 6. చూడండి 19వ వచనం. చూడండి చూడండి ఏమంటున్నాడు తెలుసా దేవుడు? మోషేతో చెబుతున్నమాట, యెహోవా చెప్పిన ప్రకారము పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశం. ఏ దేశం చెప్పాలి? కనాను దేశం. పాలు తేనె సమృద్ధిగా ప్రవహించే దేశం. అప్పటికి అది వేరొకరిది. తన పిల్లల కోసం వారిని వెళ్ళగొట్టి ఈ దేశాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది వేరే వాళ్ళది, కానీ తన పిల్లలు తను అనుభవించాలని తన పిల్లలకు ఆయన కేటాయించి ఏంటి పాలు తేనె ప్రవహించే దేశమునకు వారు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. అర్థమైందా? ఆ దేశముకు ఇప్పుడు మనకు ప్రభు చెబుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. ఏ దేశానికి?
పరదేశానికి. దేవునికి స్తోత్రం. ఆ పరదేశాన్ని కనుక స్వతంత్రించుకోవాలంటే నువ్వు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చెయ్యాలి. యథార్థమైనది, ఉత్తమమైనది. యథార్థమైనది ఉన్నది ఉన్నట్లుగా చేయాలి. ఉత్తమమైనది అంటే నువ్వు చేసేది ఇతరులు మెచ్చుకోవాలి. ఇది చేస్తేనే ఆ పరలోక పట్టణం వెళ్తాం. ఎవరు మనం సిద్ధపరిచేది? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు చేసే పని ఏంటి? చెప్పాలి. చూడండి, పాత నిబంధనలో దేవుడు వారిని కనుగొని, నీరసాలు వస్తున్నాయా? అర్థమవుతుంది అన్నమాట. కనుగొని ఆవరించి పరామర్శించాడు. కానీ కొత్త నిబంధనలో నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన సత్య స్వరూపుయగు దేవుడు. ఎలా ఉంటాడంట? సదాకాలము మీతోటే, మీలోనే. అక్కడ ఆవరించాడు, అక్కడ మనం కమ్ముకున్నాడు, ఇక్కడ మనలోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మనలోనికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు నిన్ను నన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వసత్యములోనికి. ఈ భూమి మీద సత్యం ఉంది. ఒక్కొక్క మనిషిలో సత్యం ఉంటుంది, న్యాయస్థానంలో సత్యం ఉంటుంది, నీ మాటలో నా మాటలో ఒక్కటి కాబట్టి ఒకటి సత్యం ఉంటుంది, కానీ సర్వసత్యం ఉండదు. సర్వసత్యము ఎవరు నడిపించలేరు ఈ భూమి మీద. సర్వసత్యములోనికి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సర్వసత్యం. మనం అనుకుంటాం ఒక 2-3 కారణాలు చెప్పనుకో, అందులో సత్యం ఉంది, ఇందులో సత్యం లేని చెప్తాం మనం. కానీ సత్యం లేని దాంట్లో మనం నడిపించలేం. ఆ వ్యక్తిని మనం సరిచేయలేం, వదిలేస్తాం. కానీ ఆ వ్యక్తి బాగున్నానుకో, ఒరే నువ్వు భలేగా ఉన్నారని ఆ వ్యక్తికి మనం డిక్లరేషన్ ఇస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. నా విషయములో గనక వాక్యముని వింటే, వాక్యం హృదయములో చేర్చుకుంటే, ఆ వాక్యం హృదయములోకి వస్తే మనం ప్రతి విషయములో సర్వసత్యములకు నడిపించబడతాం. ఏ విషయములో? ఇచ్చే విషయములో, ప్రేమించే విషయములో, క్షమించే విషయములో, వాక్యాన్ని చదివే విషయములో, వాక్యానుసారంగా బ్రతికే విషయములో, దేవుడి కొరకు అద్భుతాలు చేసే విషయములో, సువార్త ప్రకటించే విషయములో, దేవుడి కొరకు శరీరమును సజీవ యాగముగా పోయబడే విషయములో సత్యములో నడుస్తాం. ఎవరు నడిపించి మన వల్ల అవ్వదు. నేను అంటాను, నేను ఈ విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడను. నేను పర్ఫెక్ట్ అంటామా? ఏం కాదు. అస్సలు సమస్య లేదు. మనిషి 10 వాగ్దానాలు చేస్తే కనీసం 1-2లో తప్పిపోతాడు. ఆ 1-2లో తప్పిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి నీకు నాకు. దేవుడికి స్తోత్రం. ఎందుకు? ఉత్తమమైనది చేస్తే, ఆయన దృష్టికి యథార్థమైనది చేస్తే కనుక మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మన పితరులు ఎక్కడికి వెళ్ళిపోయారు? పాలు తేనె ప్రవహించే దేశమునకు వెళ్ళిపోయాడు, పరమకానానికే. కానీ ఇప్పుడు మనము పరలోక రాజ్యమునకు సిద్ధపాటు కలిగి ఉన్నాం. అర్థమైంది నా మాటలు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఆయన మోషే తన చివరి మజిలీకి వచ్చేసాడు, ఇంకా మరణిస్తాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు అహరోను చనిపోయాడు కొండ, నువ్వు కూడా ఇంకో కొండకాడికి వెళ్ళిపోయి ఏంటి చచ్చిపోతావు అక్కడని చెప్పాడు. అక్కడది అయిపోయింది. కానీ అక్కడ నుండి దేవుడు వాళ్ళని యెహోషువకు అప్పగించి నువ్వు నడిపించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ ప్రజలు చివరి దాకా వచ్చాక కూడా ఏంటి? లోబడతలేదు. అరే ఎందుకు లోబడలేదే? దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడే కదా అని మనం అంటాం. నువ్వు లోబడుతున్నావా? నేను లోబడుతున్నానా? మనం లోబడుతున్నామా? లోబడటం అంటే ఏంటో తెలుసా? లోబడడం అనే పదం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం కారణం ఏంటో తెలుసా? లోబడటం అంటే కూర్చో అంటే వెంటనే కూర్చోవాలి. అబ్బే నడువు నొప్పుగా ఉందంటే నేను అంటాను, నీ ఆరోగ్యంలో అలా ఉంచు ప్రాబ్లం. కానీ అది లోబడతాం కాదు. కూర్చోబడిపోతామే అది లోబడతాం అంటే. మీకు విషయం తెలుసా? మన ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికెట్టినప్పుడు ఓ బ్రదర్ వచ్చాడు. మనకు ఆన్లైన్కి వచ్చాడు కదా. వారు మనం తినేది తినరు. నాకు ఆశ్చర్యం వేసింది. కానీ నేను ఏసి అన్న తిను అంటే తింటారంటే లేదంటే తినేస్తాను. నా పక్కనకి వచ్చింది. లేటుగా తిన్నా, తృప్తిగా తిన్నా. తర్వాత ఇంకో బ్రదర్ వచ్చాడు కదా, ఎలాగన్నాడు అన్నాను, అది తినరంటే. అప్పుడు వెళ్ళాను గబగబా, తమ్ముడు వద్దంటే మానేస్తాం కదా అంటే, అన్న
దైవజనులు మీరే తింటున్నప్పుడు, మీరే చేతులతో వడ్డించినప్పుడు నేను ఎలా కాదనగలను? నేను ఎప్పుడు తినలేదు, ఇష్టం లేకపోతే తినేహానన్న. మీరు అందరూ తింటున్నారు కదా, లోబడతామంటే చూడండి. మనకి ఏదైనా ఇష్టం లేని గెంటేస్తాం అన్నమాట పక్కకి. అంటే క్రైస్తవులకు లక్షణాలు ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. వినటానికి బాగుంటాయి కానీ ఆచరణలో పెట్టగలగాలి. ఆచరణలో పెట్టగలిగితేనే ఆయన మన సర్వసత్యములోనికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది ఏంటి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ బలం పొందుకుంటారు? చూడండి, యెషయా గ్రంథం 40:31. యెషయా 40:31 చూడండి. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుదునానికి. చూడండి, అరణ్యములో నడుస్తున్న వీరికి ప్రతిరోజు 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 మన్నానిచ్చి, ప్రతిరోజు వారికి ఆహారాన్నిచ్చి, వారిని పోషించుకుంటూ శరీర సంబంధమైన బలమునిచ్చి పోషించింది ఎవరు? దేవుడని యెహోవా. దేవునికి స్తోత్రం. వారికంటే ఆహారం పెట్టాలంటే ఎలా చూడండి, వారికి ఆహారం పెట్టాలంటే 2 ట్రైన్లు 2 కిలోమీటర్లు ఎలా భోగులన్నీ పేరిస్తే అంత ఆహారం కానీ సరిపోదంట. రోజుకి కొన్ని వేల లీటర్లు వాటర్ కావాలి వాళ్ళకి. కానీ వారికి దేవుడు ఒక బండ నుంచే వారికి నీళ్లు రప్పించాడు. దేవుడికి స్తోత్రం. వారికి మాంసం టన్నులు టన్నులు కావాలి. మాంసాపేక్షకులలో తిండి 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 పోతు తనము పాపం అని బైబిల్లో ఉంది. తినొద్దని కాదు, నీకు ఎంత కావాలో అంత తినాలి. కుక్కలలాగా ఆతృత పడకూడదు, కుర్చీలు కాడ దెబ్బలాడుకోకూడదు, ఆకలిగా అన్నం ఆ భోజనం కాడ మనం ఎగిరెగిరి పడిపోకూడదు. అర్థమైందా? కానీ మనము గనక దేవుని యొక్క మాటకు లోబడి, వారు అరణ్యంలో నడిచారు, మనం ఇప్పుడు అరణ్యంలో నడవడం లేదు, మనుషుల మధ్యన నడుస్తున్నాం. తెలుసా మీకు? అరణ్యం అంటే ఏంటి? ఎవరుండరు, వీడు నేను తప్ప వేరే ఎవరుండరు, కనుచూపు మేరలు ఎవరు, అది అరణ్యం. అరణ్యంలో ఆహారం దొరుకుతుందా చెప్పండి? మాంసం దొరుకుతుందా? అరణ్యంలో నీళ్లు దొరుకుతాయా చెప్పండి? వీరు భుజించింది, వీరు తిన్నది, వీరు తాగింది ఎక్కడ దొరకదు అరణ్యంలో. పైగా 40 సంవత్సరాలు వారి కాళ్ళకు చెప్పులు అంటే ఏమైనాయి? తెగినాయా? వారి కాళ్ళు కనుక చెప్పులు తెగితే వీళ్ళందరూ మోసే చెప్పు తెగిపోయింది, ఐగుప్తెలు కుట్టించుకోవద్దని చెప్పి పరిగెత్తేస్తారు. ఐగుప్తు వెళ్ళిపోయి మంచి చెప్పులు కుట్టేవాడు అని చెప్పి చెప్పులు కుట్టించుకుని వంక మీద వెళ్ళిపోతారు వీళ్ళు. వంక బట్టలు చిరిగిపోయినానుకో కుట్టు రాకించుకోవట్లేదు, టైలర్ దగ్గరికి వెళ్ళి చెప్పేసి ఎక్కడికి వెళ్తావు? ఐగుప్తు వెళ్ళిపోతాను. మళ్ళీ ఐగుప్తు వెళ్ళిపోతాడు. కానీ దేవుడు వారికి కొత్త చెప్పులు ఇవ్వలేదు, ఏమి లేదు. కానీ వారు ఏ చెప్పులతో అయితే వచ్చారో ఆ చెప్పులు వారు ఎదుగుతున్నప్పుడు వారితో పాటు అవి కూడా బట్టలేంటి చెప్పులేంటి ఎదుగుతా ఉన్న. దేవుడికి స్తోత్రం. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకారు. రే మన కాలుకి చెప్పు పెరుగుతుందే, మన ఒంటి మీద బట్టలో ఏమాత్రం ఆయుధం లేదే, ఒకటే జత. అరే ఏంటి ఇంత అద్భుతమైన ఆశ్చర్యకరమ కార్యాలు ఏంట్రా బాబు అని వారు ఎరిగి కూడా మాటి మాటికి ఇలాగ ఆగిపోయేవారు. మళ్ళీ దేవుడు ఏం చేయాలి? ఇళ్ళలు కనుగొని రారా వచ్చేయి అని మళ్ళీ వాళ్ళని తీసుకురావటం. ఆడు అంతగా రాకపోతే వాడిని ఆవరించడం, అంతగా వాడు కదలకపోతే వాడికి మాటలు చెప్పటం. ఎర్ర సముద్రాన్ని ఎలా చేశాను? మీరు ఐగుప్తులు ఎన్ని బాధలు పడ్డారు? మీ మొర్ర ఆకాశం కంటే ఎత్తుగా వస్తేనే కదా నేను విన్నాను, మోషేని సిద్ధపరిచాను, ఇవన్నీ చెప్పి మరలా వారిని ఉత్తమమైన చోటకి తీసుకురావటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనం కలిగి ఉండాలి. దేవుడి మాటలు వినటానికి ఎంతైతే ఇష్టపడతామో అదే దేవుడి మాటలు చెప్పడానికి కూడా ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. మనకు ఉండదలగా వాక్యం వింటామా? వాక్యానుసారంగా చెప్పడానికి పరిస్థితులు మనం అనుకూలించిన తర్వాత వాక్యం చెప్పం, మన బంధువులు చెప్పం, మన అమ్మకి మన తల్లికి మన తల్లిదండ్రులు చెప్పం. ఏం చెప్తాం చెప్పనా? ఆ చీరంతా, ఆ పెళ్ళిలో ఎలా జరిగింది, ఆ పెళ్ళిలో ఈ కూడా జరిగింది, నీకు ఎందుకమ్మా? నా తల్లి క్రైస్తవులకి ఎందుకు? వాళ్ళ విషయం వీళ్ళ విషయం ఎందుకు? నువ్వు క్రీస్తు గురించి తెలితే క్రీస్తు గురించి మాట్లాడు. క్రీస్తు గురించి తెలియని వాడే ఇతరుల సంగతి గురించి మాట్లాడతాడమ్మా. నీకు యేసుప్రభు గురించి తెలిసినప్పుడు యేసుప్రభు గురించే మాట్లాడు, లేదంటే మౌనంగా ఎలా ఉండు. మళ్ళీ ఆవిడేదనుకో, అమ్మ యేసయ్య చాలా ప్రేమ కలిగినవాడు అని అనుకో, ఆవిడంటే నాకు కంటిన్యూ చేయి. అలాగుండదు మనకి. కానీ మీరు గమనించారా, మనకి వాక్యము కానిది, ప్రార్థన కానిది గంటలు మాట్లాడతాం. తప్పేమి కాదు.
నువ్వు గంట ఫోన్ మాట్లాడో, గంట నీ అమ్మతో మాట్లాడో, గంట నీ తండ్రితో మాట్లాడో, గంట నీ భర్తతో భార్యతో మాట్లాడో, మంచిది. మరి ఇంకో గంట దేవుడితో ఎందుకు మాట్లాడు? అంటే దేవుడు అంత తక్కువడైపోయాడా? గంట నువ్వు ఇతరులతో మాట్లాడితే గంట మీద ఒక్క నిమిషం నువ్వు దేవుడితో మాట్లాడి దేవుడు ఎందుకు హెచ్చించలేకపోతున్నావు? 2-3 గంటల ఫోన్ మాట్లాడతామా, 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం. దేవుడు తక్కువడైపోయాడా? పోనీ విన్న మాటలు ఏదైనా సత్యం ఉందా? నీతో మాట్లాడిన వారు నీ జీవితాన్ని బాగు చేసే మాటలు మాట్లాడారా? నీతో మాట్లాడిన వారు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తానని మాట్లాడారా? అవి డమ్మం కలిగిన మాటలే కదా, లోక సంబంధమైన మాటలే కదా. మాట్లాడు, తప్పులేదు, మంచి ఉంటే మంచి మాట్లాడు. కానీ తదుపరి నువ్వు గదిలోకి వచ్చిన తర్వాత, నేను గంట ఫోన్ మాట్లాడాను, ఇప్పుడు నేను ఏం చేస్తాను సార్? నా దేవునితో 1.5 గంటలు మాట్లాడతాను అనాలి. దేవునికి స్తోత్రం. ఏది ఆ పరిస్థితి? క్రైస్తవ్యంలో ఏది? రోజులు దగ్గర పడుతున్నాయి, పొట్టు రాలిపోయే సమయం దగ్గర పడుతుంది. మరి నిలబడగలమా? క్రీస్తు కొరకు బ్రతకగలమా? ఆయన సాక్షిగా జీవించగలమా? నేను ముగించేస్తున్నాను. క్రైస్తవుడిగా మనం ఉండాలంటే గనక దేవుడు మన కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శిస్తున్నాడు. కారణం ఉత్తమమైనది కనుక మనం చేస్తే, యథార్థంగా మనం ప్రవర్తిస్తే మన పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తెలుసా, 1957 సంవత్సరంలో జనవరి 1957 జనవరిలో జరిగిన ఒక సంఘటన మీకు చెబుతాను. ఏంటి? ఔడని ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ఏమండి 6 యవనస్తులు. నేను విన్నదే చెప్తున్నా, నేను విన్నది చదివింది చెప్తా. అర్థమైందా? ఔడని ప్రాంతంలో కొండ జాతులు, నరమాంస భక్షకులు ఉన్న చోటికి 6 యవనస్తులు 2 సంవత్సరముల మిషనరీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని 6 నెలలు వారి భాష నేర్చుకుని వారు ప్రయాణమయ్యి ఆ దీవులో అడిగెట్టారు. ఎక్కడ? ఔడని ప్రాంతంలో. ఆ దీవులో అడుగు పెడితే పెట్టిన 2 గంటల్లోనే తినేశారు 6గురిని. అడుగు పెట్టి 2 గంటల్లోనే శుభ్రంగా తినేశారు అడుగు జాతం మనుషులు. అప్పుడు ఆ మిషనరీ యాత్రకి హెలికాప్టర్ నడిపిన ఆయన నాట్ సెయింట్ ఆయన చనిపోయాడని, టీం అంతా చనిపోయారు. అయితే తన సహోదరి రేచల్ సెయింట్, ఆమె పక్క దేశంలో క్యూబా దేశంలో ఆమె మిషనరీ, తన తమ్ముడు చనిపోయాడని తెలిసి గబగబా మిషనరీ సంస్థ దగ్గరికి వచ్చి ఏమంటుందో తెలుసా? ఏమంటుందో చెప్పండి, మీరు చెప్పండి, ఏమని ఉంటుంది? చెప్పండి అమ్మా, చెప్పండి. ఏంటి గొడవ? మీరు పంపించారు చచ్చిపోయాడు మా తమ్ముడు, మరి పిల్లలు ఉన్నారు ఏంటి వారికి అని అంటాం మనం. లోకంలో న్యాయమే. కానీ రేచల్ సెయింట్ వచ్చి ఏమని తెలుసా? నా తమ్ముడిని ఎక్కడైతే చంపేస్తే అక్కడ నేను పంపండి, అక్కడికి నేను వెళ్తాను మిషనరీ కింద. నీకైనా పిచ్చా అని అన్నారు. వాళ్ళు తినేసి కూడా కొన్ని రోజులు కూడా అవ్వలేదు, మరలా నువ్వు వెళ్తానంటావంటే ఏమి ఆమె అసలు వెనకడిగేయకుండా మాటికి అడిగితే 2 సంవత్సరాలు ఆపరావుని మిషనరీ సంస్థ. ఇంకా ఆపలేకపోయారు, వెళ్ళిపోమన్నాడికి. ఏం చేసింది తెలుసా? ఈమె వెళ్ళి ఆ దీవులో తన కాలు మోపి 4 సంవత్సరంలో ఆ దీవుని మొత్తం మార్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దీవిలో సంఘాన్ని స్థాపించింది. రక్షింపబడ్డ మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? మట్కాయి అని ఆ గూడానికి పెద్ద. ఆ పేర్లు అలాగా ఉంటాయి. మట్కాయి మొదటి విశ్వాసి. అయితే జరుగుతూ ఉంది పరిచర్య. అప్పుడు ఈ మట్కాయి అనే ఆ గిరిజన పెద్ద ఏమన్నాడంటే, రేచల్, చనిపోయిన మీ తమ్ముడికి నాట్ సెయింట్కి పిల్లలు ఉన్నారంట కదా అని అడిగాడు. ఉన్నారు అని వారిని నాకు చూపించవా వారిని చూపించవా సరే అని తీసుకొస్తానని చెప్పేసి ఒక కుర్రోని పిలిపించింది అమెరికా నుండి. స్టీవ్ సెయింట్ పేరు, స్టీవ్. తీసుకొస్తే ఆ కొండ జాతులు ఆ అడవి మనుషుల మధ్య తీసుకొచ్చింది. ఈ మట్కాయి అనే వ్యక్తి, ఈ గిరిజన పెద్ద ఎవరనుకుంటున్నారో, ఈ తన తమ్ముడిని తినేసినోడు.
స్వయంగా తినేసినాడు, రక్తాన్ని తాగేసినాడు. ప్రభు పట్టుకున్నాడు, మారాడు. తనకి నేను తినేసిన వ్యక్తికి పిల్లలు ఉన్నారంట కదా అని అనుకుని అడిగాడు. పిలిపిస్తా ఏమవుతుంది, మేనత్ అవుతుంది కదా. ఏమని చెప్పింది చెప్పనా, తనకి స్టీవ్కి, ఇదిగో నువ్వు ఎప్పుడైనా సరే ఏ పరిస్థితుల్లో కూడా మా నాన్న ఎవరు చంపారు, ఎక్కడ చంపారు అన్న మాటను వాళ్ళని అడగొద్దు అని ఒక కండిషన్ పెట్టింది. సరే ఏం మాట్లాడలేదు. అలాగా 4-5 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి ఆమె చనిపోయింది. సరే ఆంటీ ఎలాగ చనిపోయింది కదా అని అనుకుని లోపల ఆ గిరిజన పెద్ద వచ్చి, బాబు స్టీవ్, మీ ఆంటీ చనిపోయింది కదా, నువ్వు మా మధ్యనే ఉండొచ్చు కదా, మాకు సేవకుడిగా ఉండొచ్చు కదా, మమ్మల్ని నడిపించవచ్చు కదా, మేము ఒంటరివాళ్ళం అయిపోతాం కదా అని అంటే, సరే అని అనుకున్నాడు. అప్పుడు మాట అన్నాడు, నువ్వేమనుకోనంటే నువ్వు నన్ను పప్ప అనవా అని అడిగాడంట. నీకు తండ్రి లేడు కదా, ఏంటి నీకు నాన్న లేడంట కదా, నువ్వు నన్ను నాన్న అనొచ్చు కదా అని అంటే, అప్పుడు పప్ప అన్నాడంట. ఇద్దరు కౌగిలించుకున్నారంట. ఏంటి ఏడుపు వస్తుందా మీకు? నిజంగా జరిగింది, ఇది నిజంగా జరిగింది. 1857 ఇదిగో మన కరోనా 2020లో ఆ మట్కాయ అనే వ్యక్తి చనిపోయాడు. అప్పటికి 93 సంవత్సరాలు. అప్పుడు ఇలా కౌగులించి ఏడ్చినప్పుడు ఈ వ్యక్తి కూడా గుర్తొచ్చింది. ఏంటి తెలుసా, ఆంటీ ఓ మాట నన్ను బాగా అడ్డు పెట్టేది, మీ నాన్న ఎవరు చంపారు, ఎప్పుడు చంపారు అని అడగటానికి సంకోచించాడు కదా. ఇప్పుడు అడుగుతున్నాడు, మట్కాయ్ ఏంటి చెప్పు స్టీవ్ అంటే, నేను ఓ మాట అడగనా, ఏంటి అడగంటే, మా డాడీని ఎవరు చంపారు, ఎక్కడ చంపారు అని ఆ మాట అడిగితే ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు. ఏంటంట ఏడుస్తూ ఉన్నాడు. అరే నేను అడిగింది నీకు అంత బాధ కలిగిందా, అయితే వద్దులే, చెప్పొద్దులే, ఏం చెప్పొద్దు, అయ్యో నేను అడిగి బాధ పెట్టానే మట్కాయి, వద్దొద్దు అని చెప్పేసి వాదారుస్తుంటే, లేదు స్టీవ్, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. మీ నాన్నే చంపింది నేనే, ఈ చేతులే, తినేసింది నేనే, చంపింది నేనే, తినేసింది నేనే అని చెబుతున్నప్పుడు స్టీవ్ అంటే నాట్ సెయింట్ కొడుకు ఆ మట్కాయ్ అనే వ్యక్తిని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తూ ఉన్నాడు. సాధ్యమైనది? సాధ్యమేనా? తన తండ్రిని చంపుకు తినేసిన వ్యక్తిని అదే ప్రేమతో కౌగులించుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇది సాధ్యమా? నేను అంటాను సాధ్యమే. ఎవరికి? ప్రతిరోజు యేసు క్రీస్తు యొక్క సిలువను వెంబడిస్తున్నవాడు, తన్ను తాను ఉపేక్షించుకున్నవాడు, తన సిలువను ఎత్తుకున్నవాడికి సాధ్యమే. సాధ్యము కానుడు ఏం చేస్తాడు? అప్పుడు మెడ పెట్టుకుని గెంటేదుడు, చంపేదుడు. ఆ ముసలివాడిని యవ్వనస్తుడు ఏం చేస్తాడు చెప్పిన? చంపేదుడు ఒక దెబ్బకి. కానీ ఏం చేశాడు తెలుసా? కౌగులించుకుని, నా తండ్రిని చంపిన చేతులు ఇయ్యే కదా అని క్రీస్తు యొక్క ప్రేమను తనకు చూపించడం గల కౌగులించుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇది కాదా దేవుడి ప్రేమ? ఇది కాదా దేవుడు మన ఆవరించి నేర్పింది? దేవుడు ఇది కాదా మన పరామర్శించి నేర్పింది? దేవుడు ఇది కాదా మన కనుగుని నేర్పింది? మరి దానికి భిన్నమైనది చేస్తున్నామే మనం. చేసే పరిస్థితులు వస్తాయండి. కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఎదురు వ్యక్తిని మనం తృణీకరించే పరిస్థితి వస్తుంది. కానీ ఎలాగా? ఏంటి? నిన్ను తృణీకరించడం కొడు తృణీకరించకో. నిన్ను తృణీకరించిన వాడు నిన్ను తృణీకరించే సమయం వచ్చింది, కానీ తృణీకరించకూడదు. వాడు నిన్ను కొట్టాడు, నువ్వు కొట్టే సమయం వచ్చింది, కానీ కొట్టకూడదు. కానీ నిజంగా మిషనరీలండి, వారు కుటుంబాలు విడిచిపెట్టి, భార్యలు బిడ్డలు విడిచిపెట్టి, లేదా వాళ్ళని తీసుకొచ్చి మన నేల మీదే, మన గడ్డ మీద వారు కలిసిపోయారండి. కానీ మన ఊళ్ళోనే, మన నేల మీదే, మన గ్రామంలోనే, మన పేటలోనే మనకు శత్రువులు, లేదా మన వాళ్ళకి శత్రువు. ఇది జాడ్యమిది. క్రైస్తవులు జాడ్యం. నేను అంటాను, క్రీస్తును కలిగిన వారిని ఏరి వేత వచ్చగా దగ్గరికి నిజంగా అది వచ్చేంత వరకు నేను బ్రతికొండాలని కోరుకున్నాను. ఎందుకో తెలుసా? అప్పుడు తెలిసిపోద్ది నిజమైన క్రైస్తవుడు ఎవడో, నిజము కానివాడు ఎవడో. క్రీస్తుని కొరకు కత్తి పీకమ పెట్టినప్పుడు ఆడు వెనక్కి తిరిగి చూశాడంటే పొట్టు ఎగిరిపోతుంది. మరి అబ్బా నేను ఏమైనా సరే క్రీస్తు కొరకు చచ్చిపోతా, క్రీస్తు కొరకు నా తలను వంచేస్తా అని అంటే, మరి నువ్వు అప్పుడు క్రీస్తు కొరకు చచ్చిపోతా కదా, మరి ఇప్పుడెందుకు క్రీస్తుని ప్రేమను చూపించలేకపోతున్నావు? మనము క్రీస్తుని ఎందుకు నువ్వు కనపరచలేకపోతున్నావు? ఇప్పుడు లేదు అప్పుడు ఎలా వచ్చేస్తుంది చెప్పాలి. ఇప్పుడు అభ్యాసం చేస్తేనే కదా అప్పుడు ఆచరణలోకి మనం పెట్టగలం. అవునా? అంతే కదా. పుట్టగానే నడిచేస్తాడా బిడ్డ? నడక నేర్చుకోవాలి.
ఇలా నడవాలి, అలా నడవాలి అలాగా మనం ప్రేమించడం నేర్చుకుంటే ప్రేమ కలిగిన వాడి కొరకు ప్రాణం పెట్టగలుగుతాం. అలా లేదే, మాట అంటే పడం, ఎవడో ఏదో అన్నాడని ఎవడో చెప్పితే వింటేనే మనకి రోషం వచ్చేస్తుంది. చెవులారు వింటే, ఎవడో చెప్పింది వింటే, మనల్ని అన్నాడని మనం డైరెక్ట్ కిన్నది కాదు. ఏంటి, తన ఎదురుగా నిలబడి నీ తండ్రిని చంపింది ఈ చేతిలే, తినేసింది నేనే అంటే ఆ వ్యక్తికి కోపం రావాలా వద్దా? రావాలి. కానీ కోపం రాకపోగా తన తండ్రిని చంపుకు తినేసిన వ్యక్తిని కౌగులించుకుని ఐ లవ్ యూ పప్పా అంటున్నాడు. అదే స్థలంలో నిలబడి పరిచర్య చేశాడు. నిన్నేం పాలనోడు ఇలాగ అన్నాడంటాని ఎవడో వచ్చి చెప్పితేనే వాడి మీద సంవత్సరాలు పగ పెట్టుకున్న క్రైస్తవులు లేరా? నేను అంటాను, క్రీస్తు కొరకు నేను ఏమైనా అయిపోతాను అనుకున్నవాడు ఇప్పుడు నీ ముందు ఉంచబడిన సమస్యలో నువ్వు ఎంతైనా సరే దిగజారిపోవాలి కిందకి. దేవునికి స్తోత్రం. నేల మట్టుకు వంగాలి. నేల మట్టుకు పరిస్థితులు ఏ విధంగా నీకు సహకరించకపోయినా సరే నువ్వు దీనుడు అయిపోవాలి. ఒకవేళ ఎవరో చూసి నాకు నామోసు, నేను ఎక్కడ తగ్గకూడదు, నేను ఎక్కడ కూడా మాట పడకూడదు అని నువ్వు అనుకుంటే మరి నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ప్రకటిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఎవరి గురించి అయితే వింటున్నా దేవుడి గురించి ఒక మాట చెప్పనా? నువ్వు మాట అంటే పడవా? పొంతు పిలాతు న్యాయపీఠం ఎదుట నా యేసుక్రీస్తు ప్రభువు వారు నిలబడి ఒక దోషిలాగా, పాపము చేసిన వాడిలాగా, తప్పు చేసిన వాడిలాగా, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఇదిగో ఇలా ఉన్నాడు. పిలాతు అంటున్నాడు ఇదిగో అంటే ఇలా తలపైకి ఎత్తుతున్నాడు. వీరందరూ నీ మీద ఇన్ని నేరములు మోపుతున్నారే, నీవేమీ మాట్లాడవా? నువ్వు అన్నట్టే మళ్ళీ నేనంటాను, యేసు ప్రభులు వారు ఏమి తప్పు చేశాడని పిలాతు న్యాయపీఠం ఎదుటని మౌనంగా తల వంచుకున్నాడు. నువ్వెందుకు మౌనంగా ఉండలేకపోతున్నావు? అది నా ప్రశ్న. మాటకి మాట, దూషణకు దూషణ, దెబ్బకి దెబ్బ, ఇవి క్రైస్తవుల లక్షణాలు కాదు. అవుననుకుంటే అది నీ ఇష్టం, నేనేమన్నా. యేసయ్య మౌనంగా ఉన్నాడు. మౌనంగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటాడు, ఇలాగ అప్పగించేసుకున్నాడు. ఎవరి సింహాసనం ముందు? పొంతు పిలాతు న్యాయపీఠం ఎదుట. న్యాయాధిపతి అయిన దేవుడు ఈ లోక సంబంధమైన న్యాయం ముందు తలదించుకుని ఉన్నాడు. కారణం నీకోసం నా కోసం. ఆయన గనక, నేను చాలాసార్లు చెప్తాను, తల పైకెత్తి గనక నీకోసమేరా అరే రాజు, నీకోసమేరా కిరణం, నీకోసమేరా రమేష్ ఇక్కడ నిలబడే గతి నాకు పడింది అని దేవుడంటే మనం అంటాం కదా, నీ వల్లే మాట పడ్డాను, నీ వల్లే నష్టపోయాను, నీ వల్లే అంటాం. మనం అనకూడదు అలాగా. ఏ పరిస్థితి కానీ సరే చాలిన దేవుడు కలిగి ఉన్నా కాబట్టి మనం మౌనంగానే ఉండాలి. ఆయన అలాగా మౌనంగా ఉన్నాడు. నా యేసు ప్రభుల వారు నీతి మంతుడని తీర్పు తీర్చబడి మరణానికి అప్పగించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరికి జరగని తీర్పు జరిగింది దేవునికి, యేసయ్యకు. ఈడు మంచోడు, ఈయన ఏ తప్పు లేదు, ఈయన్ని వదిలేయండి అని అంటారు జడ్జి. కానీ ఈడు చాలా మంచోడు, వీడి ఆధారాలని చూసాం, ఎక్కడ కూడా తప్పు చేయలేదు, తీసుకెళ్ళి ఉరేసేయండి అని అంటారా? ఆ మాట ఎప్పుడైనా విన్నారా? అరే లోకంలోనే లేదు కదా ఇటువంటి న్యాయం. మరి యేసయ్య దగ్గర పిలాతు చేతులు కడిగేసుకుని అంటాడు, ఇతను ఏ దోషమని కనుగొనలేకపోతాను కాబట్టి విడిపిద్దామని చూస్తే చంపేయాలంటే మీకు మీరే దోషులు అని, ఈ విషయంలో నాకు ఎటువంటి పాలు పంపు లేవని పిలాతు చేతులు కడుక్కుని క్రీస్తుని నా తప్పు లేని వాడిగా ప్రకటించి వెళ్ళిపోయాడు. నా యేసు ప్రభుల వారు మంచోడు అని అనుకుని సిలువేయబడ్డాడు. దేవుడికి స్తోత్రం. నేను చెబుతున్న మాట క్రీస్తు కొరకు తను తాను అంటే రక్త మాంసములు తినే నరమాంస భక్షకులకి ఏమైపోయాడు? ఆహారం అయిపోయాడు. నేను అంటాను, నరమాంస భక్షకులు ఆ రోజుల్లో మనుషులను తినేసేవారు. కానీ ఇప్పుడు అంత క్రూరత్వం లేకపోయినా సరే బాహ్యంగా అంతరంగంలో ఉన్న మనుషులు ఉన్నారు. ఒకప్పుడు నేను అటువంటి వాడినే. ఏదైనా సమస్య జరిగిందంటే దాన్ని తేలేంత వరకు వదిలేవాడిని కాదు. నేను అంత మొండోడిని, అంత అడ్డగోలుని. కానీ
మెల్లమెల్లగా దేవుడి యొక్క ప్రేమ ఆవరించడం మొదలుపెట్టిన తరువాత నేను మెల్లమెల్లగా మౌనమైపోయాను. ఎందుకంటే నేను మౌనంగా ఉంటేనే కదా ఆయన మాట్లాడతాడు. అంతేగాని ఓ టకటకటకడ మాట్లాడితే చెప్పాలి. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళామనుకో, నేను చెప్తాను పిల్లలకి ఏం కావాలి ఏంటని నేను చెప్తూ ఉంటాను. నేను వెళ్ళగానే పిల్లలు ఒకళ్ళు ఎప్పుడు టకటకటకటకటకట చెప్పేస్తే నేను నువ్వు మాట్లాడేస్తున్నావు కాబట్టి నువ్వు మౌనంగా ఉంటే నేను మాట్లాడతాను, అవునా? అలాగా దేవుడు నువ్వు మౌనంగా ఉండు, నువ్వేం అనొద్దు. నువ్వు మౌనంగా ఉంటే ఎవరు మాట్లాడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నాడు దేవుడు? మీరు ఓరకుండి అంటే మౌనంగా ఉండడి. చాలులే మౌనంగానా? ఎదర సముద్రమా, ఈ పక్క కొండ వెనకాల పప్పలెట్టుకొస్తున్నారు ఐగుప్తుళ్ళు. మిర్చిళ్ళు ఏంటి, పప్పులో బిర్యానీ పొట్టలెట్టుకొస్తున్నారా? కాదు, రథాలు వేసుకుని వస్తున్నారు మళ్ళీ, ఐగుప్తు రథాలు ఏంటి. అప్పుడు ఏమన్నాడు దేవుడు? పిన్ డ్రాప్ సైలెంట్. అలా ఉండటం అసలు ఎప్పుడైనా సరే గమనించండి, మనం మౌనంగా ఉండలేము పరిస్థితిని బట్టి అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎర్ర సముద్రం దగ్గర మా పితరులతో దేవుడు ఏం చెప్పాడంటే మౌనంగా ఉండండి, ఓరకుండి, నేడు దేవుడు మీ మధ్యలో చేయు ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతంగా మీ కన్నులారా చూస్తారంటే ఏం చూస్తామేంటో వచ్చేతనే రథాలు అన్నారు, అవునా? దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా ఇచ్చేసాడు. నేను అంటాను, మన ముందున్న సమస్య ఏదైనా సరే 2 పాయలు అయిపోతుంది, దేవునికి స్తోత్రం. మన ముందున్న సమస్య 2 భాగాలు అయిపోతుంది, దేవునికి స్తోత్రం. బాకాను లోయలో బోర్ ఊదుకుంటూ వెళ్ళిపోయినట్లుగా మనం సమస్య గుండా మనం దర్జాగా నడిచి వెళ్ళిపోతాం, దేవునికి స్తోత్రం. వారు నడిచెళ్ళిన సముద్రంలో నీరు గోడలా కట్టుంది, ఉందా లేదా? అంటే వారిని ముంచేసే నీరు, వారికి ప్రమాదాన్ని తెచ్చే నీరు, ఆ నీరుని చూసి ఆగిపోయారు. అదే నీరు మధ్యన మంచి ధీటుగా నడిచి వెళ్ళిపోతున్నారు. అవతలకి వెళ్ళిన తర్వాత అదే నీరు ఐగుప్తులు ముంచి చంపేసింది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సమస్య అయితే మనల్ని పీడిస్తూ సమస్య కూడా మనం వెళ్తాం, కానీ ఆ సమస్య కలగజేసిన వాడు అందులోనే అయిపోతాడు అనమాట, దేవునికి స్తోత్రం. కత్తి పట్టినోడు కత్తితోటే అన్నట్టుగా నీకు అభ్యంతరం కలిగించిన వారు ఎవరైనా, సమస్య కలిగించిన వారు ఎవరైనా, ఆ సమస్యలో మనం దాటి వెళ్ళిపోతాం దేవుని బట్టి. ఆ సమస్య కలిగించిన వ్యక్తి కనుక అలాగే ఉంటే ఐగుప్తులో నీటులు ఎలాగైతే చనిపోయారు అలాగే పోతారు. ఎందుకు? వారి మనసు ఎప్పటికీ మార్చుకోరు. అర్థమైందా? ఆ మాటలు అర్థమైనయ్యా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను పొందుకున్న మనము బాగా టైం ఎక్కువైందని కదా నేను అంటాను. నేను పొద్దున్న ఆలోచించాను, దేవుడి సన్నిధికి వెళ్ళి ఒక సమయాన్ని పెట్టుకునే సమయానికి వచ్చేదానికంటే అనుకున్న సమయానికి ఒక 10 నిమిషాలు పెరిగినా 20 నిమిషాలు పెరిగినా చక్కగా దేవుడిని ఆరాధించి తృప్తిగా వారానికి ఒకసారి తృప్తిగా ఆరాధించి మనం ఇంటికి వస్తే ఎంత బాగుంటుందా అని అనుకున్నాం. కానీ క్రమమే, సమయమే. కాబట్టి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఆరాధన చేసుకుంటున్నాం. రేపన్న అవకాశాలు లేనప్పుడు సమయానికి ఆరాధన చేసుకోవాలి. కాబట్టి మనము దేవుడు మనల్ని ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించాడు, కానీ వారిని ఎప్పుడు విడిచిపెట్టాడా? కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. కానీ నేను చెప్తాను, దేవుడు అప్పుడు విడిచిపెట్టలేదు. చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని మీరు ఎవరైనా చెప్పగలరా? దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అంటే మన ప్రాణం మనలో ఉండదు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుడి ప్రేమను తెలుసుకుని, దేవుడి ప్రేమను పొందుకుని, దేవుడి గురించి మాట్లాడడం, కానీ పక్కడి గురించి మాట్లాడతాం, పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడతాం. నేను అంటాను, ఎదుటివారి సంగతులు, ఎదుటివారి విషయములు, ఎదుటివారి యొక్క పరిస్థితులు గనక నీ ప్రార్థన అంశమునకు ఉపయోగపడేలాగా నువ్వు మలుచుకుంటే దేవునికి స్తోత్రం. కానీ ఇతరులకు, పరులకు, 10 మందికి, 40 మందికి నువ్వు ప్రకటించేదానిలాగా ఉంటే ప్రభువు ఏమన్నాడు తెలుసా? చెప్పడం మాట మీకు ఎలా ఉంటుందో? ఇక నాలుగునంటే ఇలా భుజాల మీద వేసుకుని ఊరు ఇలాగలా తిరుగుతుందంట, కొండేలాడేది. సామెతలు ఉంటుంది అన్నమాట. వారి నాలుకను వారు భుజం మీద వేసుకుని, అంటే ఇది ఇలాగ తీసి ఇలాగ వేసేసుకుని, నాకు పైట్ సింగ్ వేసుకుంటా కదా, ఇలాగ వేసేసుకుని అమ్మ ఎలాగంట, అమ్మ ఇది ఎలాగంట, ఇంట్లో జరిగిందంటే ఇంట్లో జరిగిందంటే మొత్తం అందరిని ఎలాగ పలకరించేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన నాలుక ఎంత ఉందా చెప్పాలి. భుజాన్ని వేసుకున్నామా? మన నాలుక మన అంగట్లోనే ఉందా చెప్పాలి. ఒకవేళ ఇతరుల గురించి మనం మాట్లాడుతున్నామంటే నాలుక భుజాన్ని వేసుకున్నామని అర్థం, నాలుక భుజాన్ని వేసుకున్నామని అర్థం, నాలుకే భుజాన్ని వేసుకుని అర్థం. దయచేసి మీరు ఆలోచించండి.
మన పితృలను అరణ్యంలో కాపాడిన దేవుడు. ఇప్పుడు కఠినమైన పరిస్థితుల మధ్యన వారు అరణ్యంలో దేవుడు కాపుదల ఉన్నారు. ఇప్పుడు మన ముష్కరులు, పైకి భక్తి గలవారు అని చెప్పుకుంటే శక్తిని ఆశ్రయించిన మనుషుల మధ్యన, పైకి ప్రేమ కలిగి లోపల పగబట్టుకున్న మనుషుల మధ్యన, పైకి ఆహారం పెట్టి తినమని అంతరంగంలో లెక్కలేసుకున్న మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం తెలుసు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? దేవుడు అక్కడ ఆవరించినట్లుగా ఇప్పుడు మనం ఎవరు ఆవరించాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనం అవకాశం ఇస్తే, పరిశుద్ధాత్మ దేవుడిని కనుక మనం ఆహ్వానిస్తే, పరిశుద్ధాత్మ దేవుడి కనుక మనం లోబడితే, పరిశుద్ధాత్ముడు చేసే పని ఒకే ఒక్కటి, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చెప్పేది సత్యం సత్యము కాదు. నేను అంటాను ఇది మంచిది అంటాను, అందులో సత్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన చెప్పి ఇది చెయ్యి అంటే అందులో సత్యం ఎన్నడూ తప్పిపోదు. ఇంకా దాంట్లోనికి ఎవడు ఏ విషయం కలపడానికి కూడా సరిపోడు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఇప్పుడు కొంతమంది రాజు మాట చెప్పాడంటే ఖచ్చితం అని కొన్ని మాటలు ఉంటాయిగా. మీకు మీ బంధువుల్లో, ఇప్పుడు మీ బంధువులు 10 మంది ఉన్నారనుకో, అందులో ఒకళ్ళు ఉంటారు ఆడు చెప్తే నిజం రై ఖచ్చితంగా నమ్ముతాను. ఉండదా? ఉంటుంది. ఎందుకంటే ఆడు కొంచెం ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖండితంగా మాట్లాడు, నిజం మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళందరికంటే అధికుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో ఉన్నాడు. ఎలాగుండు, ఎలా ప్రేమించు, ఎలా ప్రార్థించని మనకు చెబుతున్నప్పుడు ఆయనది సర్వసత్యమా కాదా? మరి సర్వసత్యం అయినప్పుడు సర్వసత్యాన్ని ఎందుకు త్రోసిపుచ్చి అసత్యంలో నడుస్తున్నాం? మనం అంధకారంలో నడుస్తున్నాం. లేని వాటిని తెచ్చుకుని మనం ఆస్వాదిస్తున్నాం. వాక్యము కానిది మన మధ్యలో ఎందుకు సంచరిస్తుంది? వాక్యము కాని ఎందుకు మన నోటిలో ఆడుతుంది? దేవుని మాటలు కానీ ఎందుకు మనం ప్రకటిస్తున్నాం? భక్తి చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, వాక్యాన్ని బోధిస్తాం, కానీ మన కాడికి వచ్చేటప్పటికి పరిస్థితి ఏమో చెప్పనా? మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడతాం. ఏంటి? మనకే నచ్చినట్లుగా మాట్లాడతాం. యేసుప్రభులో ప్రసంగాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కరమైన కార్యాలు చేశాడు, శిష్యులతో భోజనం చేశాడు. కానీ గెత్సెమనే తోటలో ఆయనకి సమస్య వచ్చేసింది. అంటే ఆయన మీద పడి ఆయన బంధించగల పరిస్థితి వచ్చింది. అప్పుడే దేవుడు మాట మార్చాడు. చెప్పండి, మార్చాడా? ఏమన్నా అపవాది గడియ వచ్చింది, నేను మీకు ఏది చెబుతున్నానో అది సమీపించింది అన్నాడే తప్ప, ఇదిగో బాగా చేశాను కానీ ఇగో వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి నేను మెల్లగా జారుకుంటాను చెప్పేసి వెళ్ళిపోయాడా? అరే మరి మన కాడికి వచ్చిన తర్వాత పరిస్థితి, మన స్వనీతి ఎందుకు బయటకు వస్తుంది? మనలో రెండో వాడు ఎందుకు బయటకు వచ్చాడు? మనలో వాడు బయటికి ఎందుకు వస్తున్నాడు? మనలో వాడు బయటికి ఎందుకు వస్తున్నాడు? అరే నువ్వు బాప్తిసంలో చంపేలేదని, అగ్ని చేత బాప్తిజం పొందినప్పుడు చంపలేదా? నీటి ద్వారా బాప్తిజం పొందినప్పుడు చంపనప్పుడు, వాక్యం విని ఆత్మ చేత అగ్ని చేత నువ్వు అభిషేకం పొందినప్పుడు, వాక్యం నీ హృదయంలో రానప్పుడు ఎందుకు చావలేదు? ఎందుకు చావలేదు అంటే కనుక ఇంకా 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 ఐగుప్తు ఆశలేం అనుకున్నా. నేనంటాను, ఎంత బలమున్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత అందమున్నా, ఎంత నేర్పరితనం ఉన్నా, ఎంత ప్రావీణ్యత కలిగి ఉన్నా, దేవుడి వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలి? తగ్గించుకుని వాడిగా ఉండాలి. నేను ఒట్టివాడిని ప్రభువా. ఎలాగా? నేను ఒట్టివాడిని అని అనుకోగలిగితే దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకే నేను ముగించేస్తూ మాట చెప్తున్నాను. రోజులు బాగా అంటే అందరి కష్టమా? క్రైస్తవులకే. అందులో అందరు క్రైస్తవులు కాదు. నేను చెప్తాను కదా, నేతి బీరకలాంటి క్రైస్తవులు కాదు, నిజమైన క్రైస్తవులు, గట్టి గోధుమలు కలిగిన క్రైస్తవులను జల్లించే పరిస్థితి వచ్చేసింది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడే మన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? ఏ రోజున ఎలాగుంటుందో తెలియదు. నాకు ఇష్టమైన వారి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నా ప్రాణం పోతుంది. అయితే ఉన్నా నా ప్రాణం పోయినా, నాకు ఇష్టమైన వారు లేనప్పుడు నా ప్రాణం పోయినా, నీ ప్రాణం పోవటం ఎలా పోవాలో తెలుసా? నీవు క్రీస్తుకు ఎలా ఉండాలో తెలుసా? ఇంపైన సువాసన పరిమళ తైలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఎందుకు పుట్టామో, ఎందుకు భక్తి చేశామో, ఎందుకు ఆరాధన చేశామో, ఎందుకు మందిరము నడిపామో, ఎందుకు వాక్యము చెప్పామో, ఎందుకు పరిచర్య చేశామో, ఎందుకు దాన ధర్మాలు చేశామో ఏమి తెలియకుండా మనం చనిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోయామనుకో ఏమి ఉపయోగం? చెప్పాలి. ఓ మంచి మాట చెప్పి నేను ముగించేస్తానే. పౌలు అంటాడు కొరింథీయుల సంఘానికి రాస్తూ, ఒరే బాబు, ఓ కొరింథీయులారా, మీ ఆస్తి అంతా ఇచ్చేసిన, నువ్వు భాషలు మాట్లాడగలిగే వరం ఉన్నా,
అద్భుతాలు చేయగలిగిన వరమున్నా అక్కడ ఉన్న లేకపోతే నేను చెప్పేస్తున్నాను. నువ్వు నీ ఆస్తి అంతటిని పేదలకు పంచిపెట్టి ఇచ్చేసిన, ఇంకో మాట అన్నాడు, నీ శరీరం అంతా కాల్చబడటానికి ఇచ్చేసిన, అంటే నేను క్రీస్తు కొరకు చచ్చిపోతానని చెప్పేసి తుపుక్కున అగ్గిలో దూకేసామనుకో. పౌలు అన్నాడు, దూకేసావా? దూకేసాను. అరే నీకు ప్రేమ లేదురా బాబా, మొత్తం రా అయిపోయింది. అరే దూకేసే ముందే కదా నీ పక్కింటోడితో నీకు విరోధం ఉంది, మరి ఏంటి అంటే నరకానికే. పౌలు చెప్పిన మాట, కాల్చబడడానికి దేహం ఇచ్చిన ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడివే. దేవుడికి స్తోత్రం. అంటే ప్రేమ లేకపోతే మన వ్యర్థులం. ఏ ప్రేమ? శరీర సంబంధమైన ప్రేమ కాదు, వాక్యానుసారం ప్రేమ. ఆ వాక్యానుసారం ప్రేమ ఏం చేస్తావు చెప్పనా? కుల మత భేదం ఏమి ఉండదు, రంగు భేదం ఉండదు, ఇది చిన్నోడు పెద్దోడు ఉండదు, ఇది డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఏముండదు, ఇది భాష మనదా కాదని ఉండదు. అందరినీ ఒకేలాగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ కలువరిలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ ప్రేమించేటప్పుడు ఈడెవడు? మనవుడేనా? మన కులం ఊడేనా? ఈ మాటలు మీకు వినబడితే కనుక ఆడిలో దేవుడి ప్రేమ లేదు. కుల భేదము, మత భేదము, రంగు భేదము, తారతమ్యము ఎవడి నోటంట వస్తుందో వాడి దేవుడి కొరకు ఏది చేసినా వాడి నిత్య అగ్నికి. కారణం ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ లేదు కాబట్టి. ఎందుకు ప్రేమ? బైబిల్లో ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది, అవునా కదా? బైబిల్లో యేసు చూపించిన ప్రేమ నువ్వు నేను పొందుకుంటే అన్నిటిని తాలుకుంటుంది. ఆ ప్రేమ దమ్మంగా మాట్లాడదు, అతిశయంగా మాట్లాడదు, ఉప్పొంగదు, పక్కడు గురించి మాట్లాడదు, లేనిపోని నిందలేదు. ఆ ప్రేమ మన ప్రేమ అంటే తెలుసా? నేను మీకు ఇష్టమైతే నా గురించి గొప్పగా చెప్తారు. ఆ రాజుది, రాజు ఉంటే ఏ పని అయిపోతుంది. నా మీద ప్రేమ కాస్త సనగిలినకు ఆడే మొత్తం దరిద్రం, ఆడొత్తిని మొత్తం ఆగిపోతాయి. ఇది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తున్నా? దమ్మంగా మాట్లాడు, ఉప్పొంగదు, అతిశయపడదు, నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పదు. ఆడ ఆ కులం అంటే ఈ కులం అంటే అది మాట్లాడదు. ఏమంటో తెలుసా? అన్నిటిని తాలుకుంటుందంట, అన్నిటిని తాలుకుంటుంది. అంటే అన్నిటిని తట్టుకుంటుంది. అన్నిటిని తట్టుకుని నిలబడగలిగే ప్రేమ ఏదైనా ఉందంటే యేసయ్య ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను నువ్వు నేను కనుక పొందుకుని ఉంటే ఈ లోకంలో చాలా తట్టుకునే పరిస్థితులు మనకున్నాయి. మనం ఏదో సులువుగా బైబిల్ ఇంట్లో పెట్టి టిక్కుని పైకి ఎగిరి వెళ్ళిపోయి పరలోక రాజ్యం అంత తేలికేం కాదు. పౌలు గారు చెప్పినట్లుగా అనేకమైన శ్రమలు, నేను అంటే ఏ శ్రమలు అనిపించారు చెప్పండి, మీరు నేను చెప్పండి. పొద్దున్న లేచి రమేష్ ఉన్నాడు, చక్కగా డ్యూటీకి వెళ్తాడు, పని చేసుకుంటాడు, ఎంత తెస్తాడు, పూజ వండేద్ది, తినేస్తాడు, పడుకుంటాడు. ఆ రోజుకి ఆడు ఏమైనా కష్టపడ్డాడో చెప్పండి? ఆ రోజుకి దేవుని కొరకు ఏం శ్రమ పడ్డాడో చెప్పండి? ఏం లేదే. అయితే పౌలు ఏమంటున్నాడు? మనం అనేకమైన శ్రమలు, ఏది మన జీవితంలో శ్రమలే కానీ వస్తాయి. ఆ శ్రమలు ఎందుకు వస్తాయంటే సత్యము కొరకు. దేవుడు కాదని చెప్పే రోజులు వస్తాయి. కానీ మనం ఏమాత్రం కూడా బెదరకుండా ఏసే దేవుడు అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం. యేసుని గురించి ఇప్పుడు ఎంతైనా బోధ ఉంది, ఇప్పుడు వరకైనా బోధ ఉంది. ఈ బోధ అంతటి ఒక రోజున నిరూపించే రోజు ఒకటి ఉన్నది. ఈ బోధ అంతటికి, నువ్వు విన్న బోధ అంతటికి ఒకరోజు పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో నువ్వేం చెప్పినా, నేను ఇప్పటి వరకు విన్న బోధ అంతటిలో ప్రియమైన వారిలారా నేను చెప్పేది ఏంటో తెలుసా? యేసు ప్రభే దేవుడు అని టక్కన లేసిపోతే తలకే. ఎందుకు ఇలాగ అంటున్నానంటే, అపోస్తులు చిరచ్ఛేదనం చేయబడి ఆది అపోస్తుల పరిచర్య వస్తుంది. అప్పుడు వెంటనే లేదని ఎవడొకడు కొట్టేస్తా, చెరసాలు వేసేస్తాను, వెంటనే జరిగిపోతుంది 10 సెకండ్లో. అలా కాకుండానే నేను విన్నదంతటిని బట్టి, నేను బోధించిన బోధ అంతటిని బట్టి, నేను చూపిన ప్రేమను బట్టి ఇప్పుడు తేలిన ఫలితార్థం ఏదనగా, మీ చెప్పిన దేవుడే దేవుడు, మీరు చెప్పిన దేవుడే దేవుడే. ఇచ్చేయండి రేషన్ కార్డు, గ్రాసరీ ఇచ్చేయండి రా, అది ఇచ్చేయండి ఇది ఇచ్చేయండి అంటారు. అవి తీసుకుని చక్కగా మనం బ్రతికేస్తాం. ఎప్పుడు 70-80 సంవత్సరాలు సుమా. తర్వాత యుగములు, అంతులేని సంవత్సరములు బ్రతికి ఒక ప్రదేశం ఉంది, పరలోక పట్టణం. అది మనకి స్వాస్థ్యముగా ఇవ్వబడింది. ఆ పట్టణములో గనక మన పేర్లు గనక రాయబడకపోతే, మన కొరకు స్థలాలు లేకపోతే, యేసయ్య సిద్ధపరచడానికి వెళ్ళి స్థలం నీ పేరు మీద నా పేరు మీద రిజిస్ట్రేషన్ కాకపోతే, మన పేరు రిజిస్ట్రేషన్ రాకపోతే మన కొరకు ఇంకో చోట ఉంటుంది రిజిస్ట్రేషన్. ఎక్కడ అక్కడ ఇంకా చూసుకు ఎలాగుంటుందంటే, మన స్థలాన్ని మనం కనుగొనడానికి ఏంటి, ఆ కారు కటికమైన సేగటోళ్ళకి పోయి ఏంటి మనం అగ్నితో ముందు గుండకముల పడిపోతాం అన్నమాట. బైబిల్ చెప్తున్నమాట. కాబట్టి ఈ మాటలు దయించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించి, ఆయన ఆవరించి, కనికరించి, పరామర్శించి, కనుగొని
ఆయన మనల్ని నడిపించాడు. కాబట్టి మనం ఒకట పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఒకటి, బైబిల్ అంతా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణంగా చెప్పాలంటే ప్రేమించుట. లోక సంబంధమైన ప్రేమ కసుమా, ప్రేమించుట అంటే ప్రేమను వర్ణిస్తుంది బైబిల్లో. ఎందుకంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమామయుడే ఉన్నాడు. మరి ఆయన కలిగి ఉన్న మనం ఏమై ఉండాలి? ప్రేమామయులమై మనం ఉండాలి. అంతే తప్ప వస్తువుని, మనుషులను, ఇల్లుని, బంగాళాలని, కారుని, దరిద్రం వాటిని ప్రేమిస్తున్నాం మనం. కానీ మనం ప్రేమించే వ్యక్తిని కానీ మనం ప్రేమిస్తే ప్రేమకు ప్రతిగా మనం ఏం పొందుకుంటాం? ప్రేమను పొందుకుంటాం. అందరు కళ్ళు మూసుకుని లేచి, అందరు నిలబడండి. లేచి నిలబడి